వేరే లెవెల్ బ్రో, మీకు చెప్పిన అర్థం కాదు బ్రో. చాలా చాలా బాగుంది బ్రో, చాలా నచ్చింది. వెంకటేష్ వచ్చాడు, మొత్తం కార్డు ఇచ్చింది ఆయన బ్రో. వేరే లెవెల్ బ్రో, సూపర్ బ్లాక్ బస్టర్ బ్రో, బాగుంది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మన విక్టరీ వెంకటేష్ యాక్టింగ్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఇందులో ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా అనిపించింది. మూవీస్ అంతా ఏం లేవు కానీ ట్రూ ఫ్రెండ్స్ వాళ్ళ ట్రూ ఫ్రెండ్స్ మిస్అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకోక మళ్ళీ లాస్టింగ్ ఎండింగ్లో మంచి క్లైమాక్స్ అయితే సెట్ చేశారు. ఇద్దరు హీరోయిన్స్ కాదు, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంటుంది. ఎండింగ్లో బెస్ట్ ఫ్రెండ్ యొక్క రిలేషన్ తెలుసుకోలేకపోతాడు, లాస్ట్లో ఎండింగ్లో తెలుసుకుంటాడు. అదే సినిమా. విశ్వక్సేన్ అయితే సూపర్, యాక్టింగ్ అయితే సూపర్. అందులో ఒక సాంగ్ ఉంది, సాంగ్ అయితే సూపర్. సాంగ్ మాత్రము వేరే హీరోయిన్స్ చేయడం కొద్దిగా. రేటింగ్ అయితే ఒక 3.5. ఇళ్లలో క్రాకర్స్ కాదు, థియేటర్లో వెళ్తాయి. విశ్వకన్నా చింపి పడేసిండు. హైలైట్స్ విక్టరీ వెంకటేష్ అన్న మాత్రం హైలైట్స్ అది. ఒక్కసారి థియేటర్లో చూడండి, ఒక్కసారి మైండ్ పోతుంది ఆయన ఒక్కొక్క సీన్. బాగుంది. ముందుగా డల్లింగ్స్ అందరికీ కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అండి. అండ్ సో దివాళీకి లైక్ మెనీ మూవీస్ ఈ వీక్లో వచ్చిండే, బట్ నాకు బాగా ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఓరి దేవుడా. ఇట్ వాస్ గుడ్ అండి, ఎంజాయింగ్. ఇట్ వాస్ లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ లైక్ విశ్వక్సేన్ దిస్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక యాక్టింగ్ అనేది సో దట్ ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద యాక్టింగ్ అండ్ దట్ వాస్ కన్విన్సింగ్ అనిపించింది. ఇట్ వాస్ లైక్ వెరీ రీచబుల్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. ఇట్ వాస్ గుడ్. హైలైట్ స్టోరీ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎమోషన్, దట్ లవ్ స్టోరీ ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు చూసినా కనెక్టివిటీ ఉంటుంది. ఆ లాక్కోలేక పీక్కోలేక ఉండే ఎమోషనల్ డ్రామా ఉంటుంది కదా. సో దట్ వాస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఇట్ వాస్ కన్విన్సింగ్ అండ్ బిలీవబుల్గా ఉంది. అంటే ఒక దేవుడు కైండ్ ఆఫ్ రోల్స్ మనం గోపాల చూస్తున్నాం. సో ఆ కైండ్ ఆఫ్ తర్వాత నుంచి ఇట్ ఈస్ బిలీవబుల్ అండ్ ఇట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ బ్రో. మూవీ చాలా బాగుందండి. నేను ఓన్లీ కామెడీ మూవీ అనుకుని వచ్చాను, కానీ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఉంది. కానీ సినిమాలో కామెడీ మెయిన్ కాదు, ఎమోషన్ చాలా మెయిన్ ఉంది. స్టోరీని బాగా డీల్ చేస్తారండి. ఇన్ని రోజులు విశ్వక్సేన్ మనం యూత్ ఆడియన్స్కి దగ్గరగా చూసాం, కానీ ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విశ్వక్సేన్ అండి. అండ్ వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది వెంకటేష్ రోల్, సెకండ్ హాఫ్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా స్టోరీని మెయిన్ లీడ్లో తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో విశ్వక్సేన్ రియలైజ్ అయ్యే సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో తన కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు తన వాయిస్ అనేది చాలా లౌడ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో రియలైజేషన్ అయిన తర్వాత ఒక మెచ్యూర్డ్ కూల్నెస్ వస్తుంది ఆ వాయిస్లో. ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ అయినాయి సినిమాకి. ఒక అర్జున్ రెడ్డి అప్పుడు ఏ ఫీల్ వచ్చిందో ఆ ఫీల్ వచ్చింది సినిమాలో ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ వీక్ కాంతారా చూసిన తర్వాత అసలు ఈ సినిమా నచ్చుతుందా అనిపించింది, కానీ ఈ సినిమా నచ్చిందంటే సినిమా చాలా బాగుందని అర్థం. సినిమాని వాళ్ళు డీల్ చేసిన విధానం అండి, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మంచి కూల్గా తీసుకెళ్లారు సినిమాని. ఎక్కడ మనకు బోర్ అనిపించదు. నరేటివ్ చాలా బాగుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. ఈజ్ లుకింగ్ కూల్ అండ్ స్టైలిష్. అంటే ఒక దేవుడు అంటున్నారు కానీ చాలా కూల్ అండ్ స్టైలిష్ డెమిగాడ్ లాగా. మ్యూజిక్ ఇస్ కంట్రిబ్యూటెడ్. అండ్ హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ స్టోరీని మెయిన్గా పెట్టి వీళ్ళు ఆ స్టోరీకి మంచి ఏమంటారు న్యాయం చేస్తూ కాంట్రిబ్యూట్ అయ్యారు సినిమాకి. ప్రతి ఎలిమెంట్ కూడా సినిమాలో చాలా బాగుంది. కామెడీ ఉన్నప్పుడు కూడా ఇదేంటంటే జబర్దస్త్ లాంటి కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ అనమాట. ఆ స్టోరీలోంచి కామెడీ పుట్టింది అన్నట్టు ఉంటుంది. సో కాదు అంటే ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. మంచి ఫ్యామిలీ వచ్చి కూర్చొని ఆ సిచ్యువేషనల్ కామెడీ ఎంజాయ్ చేసే కామెడీ అనమాట ఇది. సో ద మూవీ ఈజ్ వెరీ వెల్ మేడ్ అండ్ వెల్ రిటన్ అండ్ వెల్ మేడ్. మన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర అవుతారు ఈ హీరోకి ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ.